హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి శివనవరాత్రుల్లో మనకి 5వ అలంకరణ ఏంటో తెలుసుకుందామండి. స్వామివారికి ఏ మంత్రం జపించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది, పూజ చేసేటప్పుడు ఏ మంత్రం జపించాలో కూడా తెలుసుకుందాము. దేవి నవరాత్రుల్లో విజయవాడలో జరిగే దేవి నవరాత్రుల్లో 5వ అలంకరణ అండి. అమ్మవారు మనకి మహాచండీ దేవిగా అయితే దర్శనమిస్తారు. శ్రీ భ్రమరాంబికా దేవి అండి, శ్రీశైలంలో అమ్మవారు మనకి స్కంద మాత రూపంలో అయితే దర్శనమిస్తారండి. మనకి దేవి శివనవరాత్రుల్లో 5వ రోజు అలంకరణ అండి. శ్రీ మహాచండీ దేవిగా అయితే దర్శనమిస్తారు. అక్టోబర్ 7 సోమవారం రోజున వచ్చిందండి. తిథి వచ్చేసి మనకి పంచమి అండి. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం అయితే వచ్చిందనమాట. మనకి పూజ చేసుకునే శుభ సమయం ఏంటో తెలుసుకుందామండి. ఉదయం 5:55 నుంచి 7:30 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. శుభ సమయం ఉంది. ఆ సమయంలో వీరు పరని వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి సాయంత్రం పూట కూడా పూజ చేసుకునే శుభ సమయం అండి. 5:59 నుంచి మనకి 7:30 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. దేవి నవరాత్రుల్లో మనకి పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పి అంటారండి. ఉదయం పూట పూజ, తిరిగి సాయంత్రం కూడా మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. శుభ సమయం ఉన్నప్పుడు దీపారాధన చేసుకుంటే మంచిదండి. మనకి అమ్మవారు దేవి నవరాత్రుల్లో రోజుకొక అలంకరణలో అయితే కనిపిస్తారు. రోజుకొక రంగు చీరలు కనిపిస్తారండి. 5వ అలంకరణ మహాచండీ దేవిగా అమ్మవారు మనకి పసుపు రంగు చీర, బంగారపు రంగు చీరలో అయితే దర్శనమిస్తారండి. మనకి విజయవాడలో జరిగే దేవి నవరాత్రుల్లో 5వ అలంకరణ అండి. అమ్మవారు మనకి పసుపు రంగు చీరలో అయితే దర్శనమిస్తారనమాట. పూజ చేసుకోవాల్సిన పువ్వులండి, ఏవైనా సరే పసుపు కలర్లో ఉన్న పువ్వులతో, అంటే చామంతి కానీ గులాబీ పూల్లో పసుపు కలర్తో ఉన్న గులాబీ పూలతో అంటే పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం అండి కట్టె పొంగలి, వడపప్పు, బెల్లం మనకి చలిమిడి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. అమ్మవారికి నైవేద్యం అనమాట. కట్టె పొంగలి, వడపప్పు, బెల్లం మనకి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. మనకి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు జపించాల్సిన మంత్రం అండి. ఓం చండముండ వినాశిని నమః, ఓం చండముండ వినాశినినే నమః అంటూ 11 సార్లు లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకుంటూ పూజ అనేది చేసుకోవాలన్నమాట. మనకి మహాచండీ దేవికి పూజ చేసుకోవడం వల్ల అండి ఇంట్లో ఏమైనా మనకి అనారోగ్యంగా కానీ లేకపోతే ఏమైనా సరే దోషాలు ఉన్నా సరే పోతాయని చెప్పి అంటారండి. కావున ఆ రోజు మహాచండీ రూపానికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. బ్రాహ్మణునికి మనకి స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిదండి ఆ రోజు. ఇదండి వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్ వీడియోలో కూడా మంత్రాన్ని, నైవేద్యాన్ని, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలో కూడా నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.